విఎంఆర్డీఏలోని ఆ శాఖలో అంతే. ఆ శాఖలో దాదాపు 8 ఏళ్లుగా అర్హులైన వారు కూర్చోవడమే లేదు. ఒకవేళ కూర్చుంటున్న ఆ బాధ్యతను సరిగ్గా నెరవేర్చడం లేదు. ఎన్నో ఆరోపణలు వస్తున్న కుర్చీ కావడంతో, ఎక్కువగా అక్రమార్జనకు అవకాశం ఉన్నది కావడంతో చాలామందికి ఆ సీటుపై ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ సీటుని జాగ్రత్తగా చూసుకోవాలన్న తపనలో కొందరు, తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఇంకొందరు, ఇలా చాలా వరకు ఆ సీటుని ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారు. అదేదో కాదు, విశాఖ విఎంఆర్డీఏలోని డిఎఫ్ఓ పోస్ట్. ఈ విషయంలో ఇప్పటికే చాలా వరకు వ్యతిరేకత వస్తుందని విఎంఆర్డీఏ మొత్తం టాక్. అయినా సరే విఎంఆర్డీ ఉన్నతాధికారులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక అసలు అక్కడ జరుగుతుందేంటో తెలుసుకుందాం. ఏ వింతలు జరగాలన్నా, ఏ వింతలు చూడాలన్నా, ఈ వింతలు అబ్బో ఇలా కూడా జరుగుతాయా అనిపిస్తే విఎంఆర్డీఏ చూపిస్తే సరిపోతుందని, అక్కడ జరగలేని వింతలుండో అని టాక్. ఇక్కడ డిఎఫ్ఓ కుర్చీలో అర్హత లేకపోయినా ఆ మేడం కొనసాగిపోతున్నారు. ఆ మేడంకి అసలు ఆ సీట్లో కూర్చోడానికి కనీస అర్హత కూడా లేదు. ఆవిడ పేరెంట్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్, కానీ ఆవిడ ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఒక ఏవో అధికారి ఇలా డిఎఫ్ఓ ఎలా అయిపోతారో అది అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసులకే తెలియాలి. ఇలాంటి పోస్ట్ ఒకటి ఉన్నదని, దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే పనిచేయాలని మొదటి ప్రయారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ ప్రయారిటీలు ఏవి పట్టించుకోవడం లేదు. ఎవరు ఇక్కడ రాకుండా చూడడంలోనూ, ఈ సీట్లో ఆమె మాత్రమే కూర్చుండి ఉండేలా ప్రయత్నాలు చేయడంలో ఇక్కడ ఆమె తన పనులు తాము చేసుకుంటున్నారు. డిఎఫ్ఓ పోస్ట్లో వేసిన మేడంకు సంబంధించి అర్హత లేదు. ఇది మాకే నొప్పి అంటారా? ఏ నొప్పి లేదండి. అర్హత ఉన్న వాళ్ళకు సీట్లో కూర్చోబడితే నో ప్రాబ్లం. లేని వారికి అవకాశం ఇవ్వడం వల్ల సూపర్వైజర్ల దగ్గర నుంచి ఫైళ్ల మీద సంతకాల వరకు ఆమె పెట్టేస్తున్నారు. దీంతో నిధుల నిర్వహణకు సంబంధించిన పద్ధతి సరిగ్గా జరగడం లేదట. ఆవిడ దగ్గరకు ఫైల్స్ వచ్చిన దగ్గర నుంచి సంతకాలు పెట్టడం వరకు అన్ని సింగిల్ హ్యాండ్లో రన్ అయిపోతున్నాయి. దీంతో కాస్తంత అక్రమాలకు అవకాశం వస్తుందని విఎంఆర్డీఏలో టాక్ నడుస్తుంది. ముఖ్యంగా ఫైళ్ల విషయంలో హోల్లో సోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్కడే ఏవోగా పనిచేసిన ఆవిడే డిఎఫ్ఓ అయిపోతే, మొత్తం ఆవిడ కంట్రోల్లోకి అన్నీ వస్తే, ఇంకా ఆ శాఖలో టాప్ టు బాటం అన్నీ నేనే అంటే ఇంకా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. అదే అక్షశిల్పం ఇక్కడ చెప్తుంది.